సో అతి చిన్న వయసు ఈ 37 మంది నామినేటెడ్ పోస్టులలో అతి చిన్న వయసు మెట్టు సాయి. సో ఎట్లా చూస్తూ ఉన్నారు ఈ మత్స్య పారిశ్రామిక కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని నియమితులు చేస్తూ ఉంది? సో ఎట్లా చూస్తున్నారు, ఊహించారా మీరు? అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి మత్స్యకారుల యొక్క పక్షపాతిగా నిరూపితమైంది. ఓకే. మత్స్యకారులపైన ఆయనటువంటి ప్రేమ, మత్స్యకారుల కుటుంబాలపైన ఆయనటువంటి ఒక అభిమానం మరోసారి తెట్టెల్లమైంది. అందరు రాజకీయ నాయకులు రాజకీయ నేపథ్యంలో ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు మాట్లాడేది రేపు ఉండకపోవచ్చు. మనం చాలా చూసాం కూడా గత ప్రభుత్వంలో. మత్స్యకారులకు అది చేస్తాం, మత్స్యకారులకు ఇది చేస్తామని మీరు చూడవచ్చు. అన్న మాట ప్రకారం కార్యకర్తని గుర్తించి నాయకునిగా తీసుకొచ్చినట్టు ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే. కానీ ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే మెట్టు సాయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తా, టికెట్ ఇవ్వండి అంటూ కూడా ఆశించారు. ఆ టికెట్ ఇవ్వలేదు. సో అది ఇవ్వనందుకే ఇది ఇచ్చిరని అనుకోవాలా? అంటే అప్పటి రాజకీయ పరిణామాలు బట్టి ఆ విధంగా అది కరెక్ట్. ఇప్పుడు రాజకీయ నేపథ్యంలో ఈ విధంగా ఇది కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకైనా కానీ అంటారు కదా, పెద్దల మాట చెద్దన్న మూట అన్నట్టు. మా పెద్దలు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటకు మేము కట్టుబడి ఉంటాం. అది ఎమ్మెల్యే టికెట్లు కానివ్వండి, కార్పొరేషన్ టికెట్లు కానివ్వండి. చాలా మట్టుకు చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడైనా కానీ మత్స్యకారులను ఓటర్లుగా గుర్తించిన గత ప్రభుత్వాలు, ఓకే, మత్స్యకారులను ఓటు బ్యాంక్గా గుర్తించుకుంటుంది గత ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూడండి, తేడా చూడండి. ఆ ప్రభుత్వంలో ఏ విధంగా కొట్లాటలు తల్లడి చేసినారు, ఏ విధంగా మత్స్యకారులని దోచుకున్నారు, ఏ విధంగా మత్స్యకారుల హక్కులను హరించి వేశారు, ఏ విధంగా మత్స్యకారుల జీవితాలను రోడ్డు తీసుకొచ్చారు. ఓకే. గత 10 సంవత్సరాలు 2014, 24, 23 దాకా చూడవచ్చు. ఏ విధంగా ఇప్పుడు వచ్చింది ఇప్పుడు స్వర్ణయుగం, ఈ శకం చూడండి. మత్స్యకారుల నిరుపేద మత్స్యకారుల కుటుంబాలు రేపు ఆర్థిక అభివృద్ధిలో ఉంటాయి. ఓకే. ముఖ్యమంత్రి గారికి మత్స్యకారుల కుటుంబాలపైన అవగాహన స్పష్టంగా ఉంది. వారికి ఏం చేయాలి, ఏ విధంగా వారిని రాజకీయ నేపథ్యం తీసుకురావాలి, వారిని ఏ విధంగా ఆర్థిక పురోగమనం తీసుకురావాలి. ఓకే. నేను చెప్తాను, రాజకీయాలు ఎవరైనా చేస్తారు, కానీ కొన్ని శక్తులు, కొన్ని యుక్తులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ విధమైన కూడా రాజకీయ నేపథ్య ఒత్తిడిగా కాకుండా మత్స్యకారుల కుటుంబాలకు చేదవడుకుంటున్నారు, ఉండబోతున్నారు కూడా. అంటే మెట్టు సాయి ఊహించిండా? అంటే నాకు కేవలం ఈ ఫిషర్స్ మ్యాన్స్ అందరికీ కూడా, ఈ ఫిషర్స్ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఉన్నారో వాళ్ళకి సేవ చేయాలనుకుంటున్నా, ఈ మత్స్యకార పారిశ్రామిక కార్పొరేషన్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఎప్పుడైనా మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి దగ్గర నాయకులకి ఏమైనా మీరు సజెషన్ ఇచ్చిరా, లేకపోతే అనుకోకుండానే ఈ కార్పొరేషన్ చైర్మన్గా మిమ్మల్ని నామినేట్ చేసిరా? పిసిసి అధ్యక్షులు అయిన తర్వాత రేవంత్ అన్న గారు అందరి అనుబంధ సంఘ అధ్యక్షులతో మాట్లాడుతున్నారు. ప్రతి నెల మాకు రివ్యూ మీటింగ్ ఉంటుంటుంది. ఓకే. అంటే రాజకీయంగా ఏం చేస్తాం ఇంకా 2-3 సార్లు ఆయనతో మాట్లాడిన తర్వాత కూడా మత్స్యకారులకు సంబంధించిన కొన్ని సమస్యలు ఉన్నాయని చెప్తే అప్పుడు చెప్పారు ఒక మాట, సరే మత్స్యకార కుటుంబాల పైన ఏ చిన్న సమస్య వచ్చినా కూడా నువ్వు కొట్లాడు, ఓకే, నువ్వు ముందు ఉండు, నీ ఎంబడి నేను ఉంటా అని చెప్పారు. నేనున్నా అని చెప్పారు. ఓకే. ఆ విధానాన్ని నేను నిలబెట్టుకుంటూ సమస్య పైన కొట్లాడడం కానివ్వండి, సమస్యని ప్రభుత్వానికి నియోజనం కానీ చేయడం జరిగింది. అప్పుడు తద్వారా మెట్టు సాయి అనే వ్యక్తికి మత్స్యకారుల కుటుంబాలపైన అవగాహన ఉంది. ఆహ్వాన ప్రకారంగా రేపు భవిష్యత్తులో కూడా ఇవ్వచ్చు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే. కులానికి, కుల కుటుంబ సభ్యుల ఆర్థికాభివృద్ధికి మత్స్యకారులు చాలా తోడ్పడుతుంది. నేను ఏదో ఎక్కడో కాంగ్రెస్ పార్టీ నాయకునిగా, ఓ చిన్న కార్యకర్తగా, ఒక నియోజకవర్గ నాయకునిగా ఎదిగిన నన్ను రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద సామాజిక వర్గానికి నన్ను ప్రతినిధి చేయడం అంటే నేను జీవితాంతం కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా రేవంత్ అన్న గారికి రుణపడి ఉంటాను. నాకు సహకరించినటువంటి బట్టి విక్రమ గారు కానివ్వండి, జగ్గారెడ్డి గారు కానివ్వండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానివ్వండి, మహేష్ కుమార్ గారు కానివ్వండి, పొన్నం ప్రభు, ప్రతి ఒక్కరు, శ్రీధరబాబు గారు కానివ్వండి, ప్రతి ఒక్క నాయకులు నాకు నేను చేసిన పనికి గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చెప్పడం, ఆయన సానుకూలంగా స్పందించడం. మెట్టు సాయి కుమార్ అనే వ్యక్తి కార్యకర్తగా అందరికి సుపరిచితుడు. అదేవిధంగా మత్స్యకార కుటుంబాలకు సంబంధించినటువంటి
ప్రతి ఒక్క సమస్య పైన కొట్లాడే తత్వం అని నన్ను గుర్తించినందుకు ఎప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే నాయకత్వం అనేది ఎవరి సొత్తుగా అని చెప్పి నిరూపించిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. ఓకే ఓకే ఇప్పుడు మెట్టుసాయి గారు గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మెట్టుసాయికి ఎటువంటి అధికారిక పదవులు లేకుండా సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో మీలాంటి ఎంతోమంది నాయకులు కార్యకర్తలు చాలా ప్రధాన పాత్ర. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు ఒక చైర్మన్ పదవి ఇచ్చారు. ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికల్లో ఎట్లా పనిచేస్తారు? మరింత జోసేమైనా పెరుగుతుందా? తప్పకుండా శ్రీశైలం గారు. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తికి బాధ్యతలు పెరిగినప్పుడు ప్రజలు ఉన్నటువంటి ఒక ఆహ్వానం ఇంకా స్పష్టంగా వస్తుంది. రేపు సమస్యలపైన ఏదైనా సమస్య ఉన్నప్పుడు చెప్పడానికి పార్టీ పరంగా ఒక నాయకుడు ఉన్నాడు అని చెప్పి ఇంతకుముందు మనం గుర్తించినప్పుడు ప్రభుత్వంలో నాయకుడు అని చెప్పి వాళ్ళు గుర్తిస్తారు. ప్రజలకు ఇప్పుడు అనుసంధానం అవుతుంది వే. ఇప్పుడు మనం ఒక ఊరికి నుంచి ఒక ఊరికి ఇస్తే ఒక బిడ్ చేస్తాం కదండి, సమయానికి తగ్గట్టుగా మనం ఉపయోగించుకుంటే 10 నిమిషాలు వెళ్ళిపోతాము. అదేవిధంగా మన సమస్యని ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అదేవిధంగా ఒక విభాగాన్ని తెలియజేయడం వల్ల ఆ సమస్య అవసరం ఉండడం వల్ల భవిష్యత్తులో ఆ సమస్యలు కాకుండా మనం కాపాడగలుగుకోవచ్చు. ఏంటంటే కేసీఆర్ ఇంతకుముందు ఏం చేయాలంటే కులాలకు కుంపట్లు పెట్టిండు, కులాలకు కుంపట్లు పెట్టి రాజకీయం చేసిండు. రేవంత్ అని అట్లా కానీ కాదు. మీరు చూడొచ్చు ప్రతి ఒక్క కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిండు. బీసీల పక్షపాతిగా మరీ నిరూపించుకున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నేను బీసీ పక్షపాతి అని చెప్పగానే చెప్పేసినాడు. పద్మశాలి కార్పొరేషన్, ముద్దురాజ్ కార్పొరేషన్, గంగపుత్ర కార్పొరేషన్, మున్నూరుకాపు కార్పొరేషన్, పెరిక కార్పొరేషన్, అంటే సామాజిక వర్గాలని కులతత్వాన్ని ఎక్కడ మించిపోకుండా ఎవరు ఇబ్బంది పడకుండా వారికి రేపు భవిష్యత్తులో కూడా మంచి ప్రాధాన్యత అని చెప్పి ఇలాంటి వాతావరణాన్ని తీయమంటే ముఖ్యమంత్రి గారు మరొకసారి బీసీలకు స్వర్ణయుగాన్ని తీసుకొస్తున్నారు. మీరు ఎప్పుడన్నా పెరిక కార్పొరేషన్ ఎప్పుడన్నా మీరు ఉన్నారా? లేదు. ఆ పెరిక కార్పొరేషన్ కూడా తీసుకోవడం అంటే కొంతమంది చాలా మటుకు ఎంత మాట్లాడుతారంటే మేము రాగానే ఆ కులాన్ని కట్ చేస్తాం, మీకు ఎవ్వరు ఏమి చేయరు. కానీ ఈ కులాల వారిగా కార్పొరేషన్లు కావచ్చు, ఈ 37 మంది నామినేటెడ్ పోస్టులు ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ లోక్సభ ఎన్నికల వేళ ఒక రకమైనటువంటి మభ్య పెట్టడానికి ఓట్ల కోసమే అనుకోవాలా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఓట్ల కోసం రాజకీయం చేసేసలేం గారు, మీరు ఎప్పుడు గ్రహించండి. 2014లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత మళ్ళీ రాజకీయం చేసాం ఓట్ల కోసం, మేము అదే పోరాటం చేసాం. అధికారం కాంగ్రెస్ పార్టీ కొత్త కాదు, అధికారం చేసిన దినాలు చాలా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీకి. అధికారం కోసం మాట్లాడే తత్వం మా పార్టీ కానీ కాదు, ముఖ్యమంత్రి అసలు కానీ కాదు. ఎప్పుడన్నా కానీ రాజకీయం చేయాలనుకుంటే ప్రజల ఓట్లకు మీరు రాజకీయం చేయలేమండి. కులాల కుంపట్లు పెట్టిన కేసీఆర్కి కులాల కార్పొరేషన్ తీసుకొచ్చే రేవంత్ రెడ్డి గారికి చాలా తేడా ఉంటుంది. ఇచ్చిన మాట కట్టుబడి ఉండి ఎన్నికల్లో ప్రతి కులాన్ని ప్రతి బీసీ కులాన్ని ఆదుకుంటామని చెప్పి 100 రోజుల్లోపే కార్పొరేషన్ల ఏర్పాటుకు 100 రోజుల్లోపే కార్పొరేషన్ ఏర్పాటు తీసుకున్న నిర్ణయాలు చాలా స్వర్ణయోగం లాంటివి. వచ్చే 6 నెలల్లో కొన్ని 100 కోట్ల నిధులతో ప్రతి ఒక్క కుల సభ్యులని కుల సంబంధించిన వ్యవహారాలన్నింటి కూడా ఇవ్వండి. ఇప్పుడు ఒక చిన్న పేద కులం ఉందండి, పేద కులతో సంబంధించిన చాలా విద్యార్థులు ఉన్నారు, చదువుకొని కావాలి డెవలప్మెంట్. ఇప్పుడు వాళ్ళ కార్పొరేషన్ ద్వారా వెళ్తారు, నేరుగా ఫండింగ్ వస్తుంది, ఆధికారికత ఉంటుంది. ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఆధికారికమైనప్పుడు మొత్తం కుటుంబం అంతా దాని మీద బాధపడి ఉంటుంది. నీకు కేవలం ఓట్లప్పుడే నీకు 1000 రూపాయలు ఇస్తా, నీకు ఓట్లప్పుడే 5000 రూపాయలు ఇస్తా, ఒక బీరు బాటలు ఇస్తా అని చెప్పి కేసీఆర్ అప్పుడు ఏం చేసినాడు. కానీ ఈ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నారు, రేవంత్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా భవిష్యత్తు కార్యాచరణ చాలా స్పష్టంగా కనబడుతుంది. అందరిలాగా ఏదో ఇట్లా రాజకీయం చేయాలనుకుంటే ఎన్నో చేయొచ్చు. 100 రోజుల్లో 100 రోజులు అన్నమాట డిసెంబర్ 7 తారీఖు వచ్చినప్పటి నుంచి నేటి వరకు 6 గ్యారంటీలను చేయడంలో ఎంత స్పష్టంగా తీసుకున్నది మీరు చూడొచ్చు.